హాయ్ వ్యూవర్స్, లైగర్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ హైప్ చూసి ఇది గనుక హిట్ అయితే విజయ్ దేవరకొండ టైర్ 1లోకి ఎంటర్ అవ్వడం ఖాయం అని అంతా అనుకున్నారు. కానీ అది ఫ్లాప్ అయి ఆ ఆశల్ని నీరుగార్చేసింది. అప్పట్లో అర్జున్ రెడ్డి, గీతా గోవిందం తర్వాత కూడా సేమ్ ఇలాంటి నిరాశే మిగిలింది విజయ్కు. గత 2 దశాబ్దాలుగా చూస్తున్న పరిణామాల్ని బట్టి టైర్ 2లో ఉన్న హీరోలు ఇక ఎప్పటికీ అందులోనే ఉండిపోతారా? టాప్ హీరోల సరసన చేరే అవకాశమే లేదా అని అనిపించక మానదు. పాతకాలంలో హరనాథ్, కాంతారావు, రామకృష్ణ, రంగనాథ్, శరత్ బాబు, మురళీమోహన్, నరసింహరాజు, చంద్రమోహన్ లాంటి హీరోలు ఇలానే టైర్ 1 హీరోల జాబితాలో చేరుతారు అనిపించి వెంటనే ఉసూరుమనిపించేవారు. తర్వాత రాజేంద్ర ప్రసాద్, హరీష్, శ్రీకాంత్, జగపతి బాబుల పరిస్థితి కూడా ఇదే. ఇక ఇప్పటి తరం విషయానికొస్తే ప్రస్తుతం టైర్ 2లో చాలా మంది హీరోలు ఉన్నారు. అలానే పోటీ కూడా అదే స్థాయిలో ఉంది. వీరిలో టైర్ 1కు వచ్చేంత స్టామినా ఉన్న హీరోలు నాగ చైతన్య, నాని, విజయ్ దేవరకొండ, రామ్, నితిన్. వీరి ట్రాక్ రికార్డ్, బాక్సాఫీస్ సత్తా, ఫ్యాన్ బేస్ గమనిస్తే వీరింకా ఎందుకు సెకండ్ గ్రేడ్ హీరోలుగానే ఉండిపోయారు అనే డౌట్ వస్తుంది. అదే ఏ బాలీవుడ్ లాంటి ఇండస్ట్రీ అయితే ఈ పాటికి వీళ్ళు టాప్ హీరోలు అయిపోయేవారు. టైర్ 1లో ఉన్న 6 హీరోలు విపరీతమైన స్టార్డమ్ కలిగి ఉన్నవారు కావడంతో టైర్ 2 హీరోలకు అది బాగా మైనస్ అయింది. అది ఒక కారణం మాత్రమే. మరి వీళ్ళు ఎందుకు టాప్ హీరోలు కాలేకపోతున్నారు, వాటికి కారణాలేంటి అనే దానిపై ఒక విశ్లేషణ చూద్దామా? అంతకంటే ముందు మీరు గనక మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని మూవీ అనాలిసిస్ వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు వచ్చేస్తాయి. మొదటిగా నాగ చైతన్య. మొదటి సినిమాతోనే స్టార్ హీరోల సరసన ఉండాల్సిన హీరో. అంతా రామ్ చరణ్తో పోటీ పెట్టారు. సూపర్బ్ ఓపెనింగ్ సాధించిన తన తొలి చిత్రం జోష్ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ అయింది. దాంతో చైతన్య మార్కెట్ ఫస్ట్ మూవీతోనే పడిపోయింది. తర్వాత లవ్ స్టోరీస్తో హిట్స్ కొట్టేసరికి తనకి లవర్ బాయ్ ముద్ర, క్లాస్ హీరో అనే ట్యాగ్ వచ్చేసింది. సో తన మార్కెట్ కొన్ని లిమిట్స్లోనే ఉండిపోయింది. ఎన్నిసార్లు మాస్ ఇమేజ్ కోసం ట్రై చేసినా అది వర్కౌట్ కాలేదు. ఈ సినిమాతో చైతన్య స్టార్ హీరో కావడం ఖాయం అని అనుకున్న ప్రతిసారి ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేసింది. దడ, ఆటోనగర్ సూర్య, సవ్యసాచి లాంటి సినిమాలు చాలా హైప్తో రిలీజ్ అయ్యాయి. మంచి ఓపెనింగ్స్ సాధించాయి. కానీ అవి ఫ్లాప్ అవ్వడంతో తన టైర్ 1 ఆశలన్నీ తలకిందులయ్యాయి. ఇప్పటికీ కరెక్ట్ కాంబినేషన్లో మూవీ పడితే డబుల్ డిజిట్ ఓపెనింగ్ డే పెడతాడు చైతన్య. వెనుక అక్కినేని ఫ్యాన్స్ ఉన్నారు. ఓపెనింగ్స్ కొల్లగొట్టే స్టామినా ఉంది. కానీ కావాల్సింది ఒక మంచి మాస్ హిట్. కాస్త కాన్సన్ట్రేట్ చేసి మంచి కాంబినేషన్స్తో మూవీస్ చేస్తే నాగ చైతన్య టాప్ హీరోల సరసన చేరడం పెద్ద కష్టమేమీ కాదు. నెక్స్ట్ నాని. ఒక టైంలో వరుస హిట్స్తో మినిమం గ్యారంటీ హీరోగా ముద్ర పడిపోయారు న్యాచురల్ స్టార్ నాని. నెగటివ్ టాక్తో ఒక టాప్ హీరోకి మాత్రమే సాధ్యమైన 40 కోట్ల షేర్ మార్క్ని 2017లోనే సాధించారు నాని. అదే ఎంసీఏ మూవీ. 2015లో భలే భలే మగాడిబోయ్ మూవీతో తన వైభవాన్ని మొదలుపెట్టిన నాని వరుసగా 7 హిట్స్తో టాప్ హీరోల సరసన చేరడానికి రెడీ అయ్యారు. కానీ కృష్ణార్జున యుద్ధం ఆ స్పీడ్కి బ్రేక్ వేసింది. అది హిట్ అయ్యుంటే లెక్క వేరేలా ఉండేది. దాదాపు అందరి ఫ్యాన్స్ సపోర్ట్ చేసే నానికి ఒక స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ లేకపోవడం పెద్ద మైనస్ అయింది. అయినా ఇప్పటికీ టైర్ 1లో చేరే అవకాశం మిగిలే ఉంది. తనలో స్టార్ పవర్ని చూడాలంటే మొన్న కరోనా తర్వాత విడుదలైన శ్యామ్ సింగ్ రాయ్ కలెక్షన్స్ ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి మూవీతో యూత్లో సెన్సేషనల్ ఫాలోయింగ్ సంపాదించిన విజయ్ దేవరకొండకు తర్వాత గీతా గోవిందం మూవీతో ఏకంగా 100 కోట్ల సినిమా వచ్చింది. ఇంకేం విజయ్ టైర్ 1లో చేరిపోయినట్టే అని అనుకుంటూ ఉండగానే వరుస ఫ్లాప్స్ వచ్చి పడ్డాయి. టాక్సీ వాలా హిట్ అయినా తన స్టార్డమ్ని పెద్దగా పెంచలేకపోయిందా మూవీ. విజయ్కు కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. వారసత్వంగా వచ్చిన హీరోలకు తప్ప ఇలాంటి కల్ట్ ఫ్యాన్స్ టైర్ 2లో ఎవ్వరికీ లేరు. మంచి మూవీ పడితే రికార్డ్ ఓపెనింగ్స్ వచ్చేస్తాయి. రీసెంట్గా లైగర్ మూవీ హైప్ విజయ్లో ఎంతటి స్టార్ ఉన్నాడో చూపించింది. కానీ బ్యాడ్ లక్, అది ఫ్లాప్ అవ్వడం విజయ్కి మైనస్గా మారింది. లైగర్ మూవీ లాగానే క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసుకుని కాస్త ఆఫ్ స్క్రీన్ బిహేవియర్ మార్చుకుంటే
టైర్ 1లోకి చేరడం విజయ్ దేవరకొండకు పెద్ద కష్టమైన పని ఏమీ కాదు. నెక్స్ట్ రామ్. హీరోగా మంచి హిట్ మూవీతో ఎంట్రీ ఇచ్చి తనకంటూ సెపరేట్ ఫ్యాన్స్ ని ఏర్పరచుకున్న రామ్ కు టాప్ హీరోల పక్కన చోటు సంపాదించే అవకాశం పుష్కలంగా ఉంది. తను సూపర్ డాన్సర్, ఫైట్స్ లో ఏజ్ కనబడుతుంది, యాక్టింగ్ కూడా అలానే ఉంటుంది. అయితే తను ఎవరైనా ఒక టాప్ హీరో వారసుడైతే ఈ పాటికి టైర్ 1లో ఉండేవారు. రెడీ, మస్కా, కందిరీగా లాంటి మూవీస్ తో మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న రామ్ కు 2012 నుండి వరుస ఫ్లాప్లు ఎదురవడంతో ఆ ఇమేజ్ పడిపోయింది. నేను శైలజ క్లాస్ హిట్, కానీ ఇస్మార్ట్ శంకర్ తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది. మొన్న వారియర్ మూవీ కూడా ఫ్లాప్ టాక్ తో ఓపెనింగ్స్ పరంగా అద్దరగొట్టింది. అది హిట్ అయితే రామ్ కి మంచి బేస్ పడేది. తను కూడా మంచి కాంబినేషన్స్ మీద దృష్టి పెడితే టాప్ హీరోలకు తీసిపోని ఇమేజ్ సంపాదించగలడు. నెక్స్ట్ నితిన్. మొదటి సినిమాతోనే టాప్ హీరోల రేంజ్ లో బ్లాక్ బస్టర్, రెండో సినిమా కూడా సూపర్ హిట్. సో అప్పుడే టాప్ హీరో అవ్వాల్సిన నితిన్ తను చేసిన చిన్న మిస్టేక్స్ వల్ల ఆ అవకాశాన్ని కోల్పోయారు. రాజమౌళి, పూరి జగన్నాథ్, వినాయక్, తేజ లాంటి డైరెక్టర్స్ తో సినిమాలు చేసిన ఆయన తర్వాత కొత్త డైరెక్టర్స్ కు అవకాశం ఇచ్చి చేతులు కాల్చుకున్నారు. దాని ఫలితం 7 సంవత్సరాల పాటు హిట్ లేదు. 2012లో ఇష్క్తో మళ్లీ కంబ్యాక్ ఇచ్చి హ్యాట్రిక్ హిట్ కొట్టారు. ఇన్ని సంవత్సరాలు హిట్ లేకపోయినా తను మళ్లీ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చారంటే నితిన్ కున్న స్టార్డమ్, క్రేజ్ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. పైకి లేవడం, కిందకు పడిపోవడం తనకి బాగా అలవాటైపోయింది. అలా కాకుండా ఒక ప్రాపర్ ప్లానింగ్ తో ముందుకెళ్తే టైర్ 1లో జాయిన్ అవ్వడం నితిన్ కు పెద్ద కష్టమేమీ కాదు. వీళ్ళకేనా మరి మిగిలిన వారికి ఛాన్స్ లేదా అని అనుకుంటున్నారా? మిగతా వారంటే సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, శర్వానంద్. వీరిలో శర్వానంద్ కి ఆల్రెడీ ఒక స్ట్రాంగ్ బ్రాండ్ నేమ్ పడిపోయింది. ఎన్ని హిట్స్ వచ్చినా ఆయనకు టాప్ హీరో అయ్యే ఛాన్స్ లేదు. ఫ్లాప్స్ వచ్చినా పెద్దగా పోయేదేమీ లేదు. సినిమాలు మెచ్చే వాళ్ళు ఉంటారు, కానీ తన సినిమాల కోసమే ఎదురు చూసేంత ఫ్యాన్స్ అయితే లేరు. సాయి ధరమ్ తేజ్ లో అన్ని క్వాలిటీస్ ఉన్నా మెగా హీరోస్ ఇప్పటికే 4 టాప్ రేంజ్ లో ఉన్నారు. సో ఆయనకు కూడా టైర్ 1 ప్లేస్ అసాధ్యం. సేమ్ వరుణ్ తేజ్ ది కూడా అదే పరిస్థితి. ఆల్రెడీ చిరుకి వారసులున్నారు, వారు సక్సెస్ఫుల్ గా టాప్ చైర్ లో ఉన్నారు. కాబట్టి ఇక మిగతా వారికి ఆ ఛాన్స్ లేనట్టే. సో నాగ చైతన్య, నాని, విజయ్ దేవరకొండ, రామ్, నితిన్లకు మాత్రమే ఆ అవకాశం సజీవంగా మిగిలింది. వీరికి తప్ప ఇక మిగిలిన ఎవ్వరికీ ఆ అవకాశం లేనే లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మూవీ అనాలిసిస్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.